బావా చిన్నప్పటి నుంచి సిటీలోనే పెరిగావు, అసలు పల్లెటూరు చూసుండవు. పండగ చేసుకుంటున్నావా? అమ్మ కూడా వచ్చి ఉంటే నిజంగా పండగలాగే ఉండేది. అత్తయ్య మామయ్య దగ్గరికి రావాలంటే ఒక్కటే మార్గం. ఏంటి? నీ పెళ్ళి. ఎవరైనా ఉన్నారా? అంటే అదే గర్ల్ ఫ్రెండ్ ఉండేది కాలేజీలో. మేబీ ఇప్పుడు పెళ్ళిపోయి ఉంటుంది. అట్టా అయితే నాకు కూడా 10-15 మంది ఉన్నారులే. అదే సారీ 10-15 మంది వెంట పడ్డారని. ఇప్పుడు ఎవరు లేరా? హైదరాబాద్ లో అమ్మాయిలు చాలా ఫాస్ట్ అన్నారే, ఇంత వీకా? కాదు, ఇట్లాంటి అమ్మాయే కావాలని ఏమైనా కోరికలున్నాయా? నేను కొంచెం హైట్ కదా, యావరేజ్ హైట్ ఉన్న అమ్మాయి అయితే బెటర్ అన్న ఫీలింగ్. నువ్వు ఫస్ట్ ఫ్లోర్ లో ఉండి అమ్మాయి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటే ఎట్ట వర్కౌట్ అవుద్ది? అమ్మాయి కూడా ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటేనే అన్నిటికీ బాగుంటుంది. అర్థమైందా? ఇంకేమన్నా ఉన్నాయా? చదువుకున్న అమ్మాయి అయితే బెటర్. ఏంటి బెటరు? తింటావా చదువుని? చదువుకునే కాడి నుంచి నువ్వు నేను సమానం, బొంగు భోషణమని ప్రతిరోజు గొడవలు. పుట్టే పిల్లలకి ఏబిసిడీలు ఒంట్లు నేర్పించుకుంటే చాలు. కొంచెం వాడండి అయ్యా. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఎవరు లేని అమ్మాయి అయితే అమ్మని బాగా చూసుకుంటుందని నా ఫీలింగ్. సంక నాకిపోతావు. ఎవరు లేని అమ్మాయి అయితే నీకు కూడా ఎవరు లేకుంటే బాగుండు అనుకుంటుంది. అదే అందరి మధ్యలో పెరిగిన అమ్మాయి అయితే ప్రేమలు విలువలు తెలిసి నిన్ను మీ అమ్మని బాగా చూసుకుంటుంది. పెళ్ళంటే జీవితంలో ఒకేసారి వచ్చేది. ఒక్క ఛాన్స్ ఇస్తే జీవితాంతం ఇక్కడ పెట్టుకుని చూసుకునే మనిషి దొరకాలి. కరెక్ట్ గా చెప్పానా? అది సరే, నీ లవ్ స్టోరీ సంగతి ఏంటి? నువ్వు నాగులు లవ్ చేసుకుంటున్నాను ఇంట్లో చెప్పేచ్చు కదా, ప్రాబ్లం ఏంటి? ఏంటి నల్ల నాగులు బావుతానా? లవ్వా? అవ్వా, నా ముందు అంటే అన్నావు గాని ఆడి ముందు అనమాక. పాపం తప్పుగా అర్థం చేసుకున్నందుకు గుండాకి చచ్చిపోతాడు. అసలే నల్ల ప్రాణం. వరుసకి బావే అయినా పాపం చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకుని పెంచాడు. పిచ్చదవా. చాక్లెట్లు ఇంకొద్దు, బాగోడు. చిన్నప్పటి నుంచి దాన్నే నమ్ముకుని బతికాను. ఇప్పుడు నన్ను వదిలే వెళ్ళిపోతురా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుందని? ఉద్యోగం చేయడానికి వెళ్తుంది అంతే కదా. అబ్బో, ఆ చదివిన చదువు కలెక్టర్ దగ్గర వచ్చేది మరి. అసలు వాళ్ళు ఉన్నదేంటి, నాకు లేదేంట్రా? మా ఇద్దరికి తేడా ఏంటి? తేడా ఏంట? కూర్చోండి ఒకసారి అనుకుందాం. అవునవును, అనుకుంటేనే బెటర్. అతను హైట్ ఎంత ఉంటాడు? బూట్లు వేసుకుంటే మహా నా అంత ఎత్తుంటాడు. నీ కళ్ళు ఏమన్నా కాకులు పొడిచినాయా? అతను బాచి పెట్టలేసి కూర్చున్నావుటే, నువ్వు నుంచున్నావుటే. హైట్ సంగతి తీసేయి. మరి కలరు? అతని కలర్కి ఏంట్రా? ఎలా? మా కలర్ కూడా బాగానే ఉంటది. నీదా? కాకపోతే కొంచెం నలుపు. తీసేయండి తీసేయండి. నెక్స్ట్ ఇంకేంటి? చదువు. కూర్చో కూర్చో కూర్చో. వీడికి లేదనేగా, తీసేయి. నెక్స్ట్ ఉద్యోగం. ప్రతి ఒక్కళ్ళు లేచిపోవడమే. చదువు లేకుండా ఉద్యోగం ఎలా వస్తుంది? మాత్రం మాకు తెలీదా? కూర్చో. తీసాయి తీసాయి. నెక్స్ట్ చెప్పరా. అన్ని తీసేస్తే ఇంకేముంటాయి? ఓ పని చెయ్యి, నేరుగా అమ్మాయి దగ్గరికి వెళ్ళు, మొత్తం విషయం చెప్పి అటు అటు తెలిపోద్ది. నేను ఎవరో నీకు తెలుసా? సెనేటర్స్ ఓన్లీ సన్, స్పాయిల్డ్ బ్రాట్ రాహుల్. He knows me. తెలిసి కూడా దేశం కాని దేశంలో టైం కాని టైంలో ఒక అమ్మాయి హెల్ప్ చేయమని అడిగితే అట్లీస్ట్ ట్రై చేయాలి కదా డూడ్. ఏంటే కొడేస్తావా? దానివల్ల ప్రాబ్లమ్స్ పెరుగుతాయి కానీ సాల్వ్ అవ్వవు. కాసేపు ఓపెన్గా మాట్లాడుకుంటే పని అయిపోద్ది. వీళ్ళకి ఎంత డబ్బు ఇచ్చావో తెలియదు కానీ వీళ్ళు నీకోసం ఎంత రిస్క్ అన్న చేసేలా ఉన్నారు. ముందు ఈ చైన్ ఓడొస్తాడు, వీడికి దూకుడు ఎక్కువ. నిన్ను పుష్ చేసి వాడికి ఒక బ్లో, 5 seconds గాల్లో ఉండి కింద పడతాడు.
వాడిని చూసి వీడవుతాడా? రెచ్చిపోయి చేయి లేపుతాడు, చైన్ మేలేసి లెఫ్ట్ లెగ్ తో 1 కిక్ గాలో 2 seconds ట్రావెల్ గోడకి. ఇంత జరిగిన తర్వాత నీ వెనకాల సైలెంట్ గా ఉంటాడా? వాడి కండలు నమ్ముకుని వచ్చేస్తాడు. వాడికి తెలియదు ఏంటంటే వాడి కండల కంటే వాటి వెనకాల ఉన్న గుండె ఇంపార్టెంట్. ఆ గుండెకు ఒక్కటిస్తా, ఇట్ విల్ బి సంథింగ్. దీని తర్వాత ఒక్కొక్కడు రావడానికి సైకలాజికల్ గా భయం స్టార్ట్ అవుద్ది. పంచికి వచ్చేస్తారు. ఏంటి మాటలతో సరిపెట్టేస్తున్నాడు అనుకుంటున్నావా? కట్టౌట్ చూసి కొన్ని నమ్మే ఆ డోట్. కానీ ఇలా చేయాలంటే నాలో ఉన్న క్యారెక్టర్ చంపేసుకోవాలి. వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. What's up, man? Come on, man. Tell me. What did he say? Lawal. Bullshit. థ్యాంక్స్ అలాట్. ఐమ్ మాన్సా. హాయ్ జై. మీరు లేకపోతే ఏం జరిగేదో తలుచుకుంటేనే హైదరాబాదా? నో, మాచెర్ల దగ్గర ఇరగవరం అనే ఊరు. పల్నాడు. ఎనీవే, లైఫ్ లో జరిగిన లాస్ట్ 2 hours మర్చిపో. గుడ్ నైట్. కీప్ స్మైలింగ్. వన్ వీక్ అయిపోయిందే. ఎవరో ఫ్లాష్ లాగా కనపడి వెళ్ళిపోయాడు. ఇంకా వాడి గురించి ఆలోచిస్తూ ఉంటావా? యు నో అబౌట్ బాయ్స్. వాడు కూడా నీలాగే డిస్టర్బ్ అయి ఉంటే వదిలిపెట్టేవాడా? వెంట పడి హింసించేవాడు. జస్ట్ ఫర్గెట్ హిమ్ యార్. వీడేనా? నువ్వేంటి ఇక్కడ? ఇది మీ స్ట్రీటా? ఆ రోజు నైట్ నిన్ను ఇక్కడే దింపాను. నైట్ కాదు, సరిగా గుర్తులేదు. ఆ రోజు నువ్వు ఏదో థ్యాంక్స్ అని కూడా చెప్పావు. ఎస్, నీ పేరు మానస. రైట్? వాట్ అ కోఇన్సిడెన్స్. నా బాయ్ కరెక్ట్ గా మీ స్ట్రీట్ లో మీ ఇంటి ముందే ప్రాబ్లం వచ్చి అయిపోయింది. ఫనీ, రైట్? రియల్లీ ఫనీ. హారన్. వన్ సెక్ డూడ్. So, what's up? Too funny. బైక్ కూడా స్టార్ట్ అయిపోయింది. స్ట్రేంజ్. వీడు కూడా డిస్టర్బ్ అయ్యాడు. హాయ్ గర్ల్స్, ఐఎమ్ జై. యా, వీలైతే ప్రేమిద్దాం, పోయేదేముంది. బ్లా బ్లా బ్లా. నువ్వు నా గురించి వీళ్ళకి చెప్పావు కదా, దట్స్ రియల్లీ కూల్. కాఫీ? హే, కాఫీ తాగి కాలేజ్కి వచ్చేయ్. కమ్ ఆన్ గర్ల్స్. సీ, బైక్ కూడా రెడీ అయిపోయింది. సమ్ ఆఫ్ ద టైం. ఏయ్, జై కదా? హాయ్. హాయ్ గర్ల్స్. సిలీగా కాఫీ ఏంటి? ఐఎమ్ సో సిలీ. డిన్నర్? వైన్ అండ్ డిన్నర్ టునైట్? సారీ జై, గ్రాసరీస్ కొనుక్కోవాలి, రూమ్ క్లీన్ చేసుకోవాలి. సమ్ ఆఫ్ ద టైం. Some other time. No time, baby. Hey, Sushma.
ఫ్లవర్స్ ఇక్కడ కదా అక్కడ పెట్టమని చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పాలి మానస ఏంటి లేటు నీకోసం అందరూ వెయిటింగ్ కమన్ ఇల్లంతా చదివాం నీ రూమ్ కూడా క్లీన్ చేసావు నువ్వు తొందరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తే నీకు ఇష్టమైన చైనీస్ ఫుడ్ తెచ్చా లెట్స్ హావ్ డిన్నర్ సారీ మను ఫ్లాట్ ని ఇంత అందంగా చేశాడు మంచి వైన్ తీసుకొచ్చాడు చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకపోతే ఎలా యా నీకు చైనీస్ ఫుడ్ అంటే ఇష్టం వైట్ కలర్ కుక్క పిల్లలు ఇళయరాజా మ్యూజిక్ ఆకాశం చూసి స్టార్స్ ఎంజాయ్ చేయడం ఐ స్వేర్ అంతకంటే నాకేం తెలియదు గెట్ రెడీ మనస్ ఐఎమ్ వెరీ హంగ్రీ ఫుడ్ చాలా అరిపోతుంది That's not funny, girls. Good night. Bye-bye. Repaint program. Oh, we can get the countryside and it's really fun, you know. If you want to join, you can join. Actually... Yeah, some other time. Anyway, later appudu nee intu mundu vachutanu. If you want to come, you can come. Morning 7. Bye-bye. పడిపోతావు బావకి ఎవరైనా కాఫీ ఇచ్చారో లేదో చూద్దామని అబ్బో పొద్దున్నే అందరికి నువ్వే ఇస్తున్నావు కాఫీలు మరి కొత్త బట్టలా కాదు చిరిగిన బట్టలు నాకు 2 కొత్త పట్టు చీరలు కొనివ్వచ్చుగా కంచా ధర్మవరమా నువ్వు రాబావా ఏంటి ఈరోజు ఇంట్లో ఉన్న ఫంక్షనా హ్యాపీ బర్త్డే జై థ్యాంక్స్ ఈరోజు నా బర్త్డే మర్చిపోయాను ఈరోజు నీ పుట్టినరోజా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ రోజుని పెద్ద పండగలో జరుపుతూ ఉంటారు కొడుకు రోజు ఫోన్ చేస్తుండు సరే అబ్బా ఈరొకడు వెన్ను నీకు విషయం చెప్పాలి ఊరు వెళ్తుంటే ఇప్పుడేంటి తొందరగా చెప్పు ఎలా చెప్పాలో ఎట్నుంచి చెప్పాలో అర్థం కావట్లేదు అది నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నిన్ను చూస్తూనే పెరిగాను నా మనసు ఎప్పుడు నీ చుట్టూనే తిరుగుతుంటుంది ఇలా చెప్పడం రైటో రాంగో తెలియదు కానీ నీ పర్సనాలిటీ నీ అందం నన్ను అల్లాడించి కుదిపేసింది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా విచిత్రంగా ఉన్నా మన ఈడు జోడు భలే ఉంటుంది ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ ఐ లవ్ యూ బాబాయ్ గాలి వెదవ్వే అనుకున్నాను తేడాగాడివి కూడానా చంపేస్తా పట్నం చెక్కేయడానికి వేసిన ప్లాన్ కాకపోతే నీ చదువు కూర్చోం ఈ మెంటల్ కేసు తీసుకెళ్తున్నావు నీకేమైనా ఇబ్బంది అవుద్దేమో బాబు వెళ్ళొస్తాను అమ్మా వెళ్ళొస్తాను నందాగుల్ బావా బాయ్ జాగ్రత్తగా ఉండు బాయ్ నువ్వు మరీ బావ కక్కలా ఉన్నావత్తయ్య మామ ఎప్పుడు చూసినా పడిపోతారు తెలుసా సర్లే బావ ఆఫీస్కి వెళ్తున్నట్టున్నాడు చూడు వెన్నెలా ఊళ్ళో గొడవలు ఇంకా జరుగుతున్నాయా మామయ్య ఉండగానా ఎవరైనా గొడవలు గిడవలు అంటే చంపేస్తారు అందరూ ఆయనలాగా ప్రశాంతంగా బతకాల్సిందే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మ్యామ్ రా హాయ్ కిషోర్ దిస్ ఇస్ వెనిలా హలో మ్యామ్ వెనిలా దిస్ ఇస్ యువర్ క్యాబిన్ నా రూమ్ రాది షట్ అప్
సార్ అది ఒక కమర్షియల్ బిల్డింగ్ సంబంధించిన ప్లాన్ బంజారా హిల్స్లో ఇచ్చాం కదా సార్. యాక్చువల్గా అది ఏంటి మాట్లాడుతున్నావు? తను కొత్తగా వచ్చింది కదా సార్, వర్క్ ఎలా చేయాలో నేర్పుతున్నాను. తను పని చేయడానికి వచ్చిందని ఎవరు చెప్పారు? టైంపాస్ చేయడానికి వచ్చింది. మన పని మనం చేసుకుంటే బెటర్. నాతో క్లోజ్గా మాట్లాడుతుంది సార్, ఎలా అవాయిడ్ చేయగలను? గేదెలతో, కుక్కలతో, దారిన పోయే గన్నెలతో తను అలాగే మాట్లాడుతుంది. అది గేదెలు గొప్పతనో నీ గొప్పతనో కాదు, తన గొప్పతనం. నువ్వు నీ మెటీరియల్ తీసుకుని నా ఎదురు క్యాబిన్లో కూర్చో. కిషోర్, కిషోర్, పెళ్లి చూపులేంటి? పిచ్చా మీకు? పెళ్ళంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. నువ్వేంటే గోల చేస్తున్నావు? ఎవరినడి చూశారు? నేను కనీసం వాడిని చూడు కూడా చూడు. అసలు నాతో ఒక్క మాటనే చెప్పాలి కదా. నాకు కూడా తెలీదే, ఉన్నట్టుండి హడావుడిగా చూశాడు మీ బాబాయ్. జే, మా బాబాయ్ నాకేదో సంబంధం చూశారట. తెలుసు. ఏంటి జే ఇది? ఏదో ఒకటి చేయి. పెళ్లి చూపులే కదా, పెళ్లి కాదుగా. వన్ డే పెళ్లి చూపుల పేరుతో టైంపాస్ చేయి, తర్వాత నేను చూసుకుంటాను. కూల్. హలో, రండి కూర్చోండి. మా చిన్ననే నీ కాబోయే మావగారు వీరశివుడు పేరు వినే ఉంటారు. జమ్మల మడుగులో ఒంటి చేత్తో 6 నరికాను. ఏం ప్రతాపం, ఎక్కడికి బయలుదేరావు? ప్రతాపం కాదు సార్, ప్రతాప్. బ్యాంకు బయలుదేరాను. మన ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. దా, ఈయన వీరశివుడు మన అమ్మాయిని చూడటానికి వచ్చాడు. నమస్కారం అండి. ఫ్రెండ్స్తో వచ్చారేంటి? అమ్మా నాన్న రాలేదా? అందరం కలిసి ఉంటే పగవాళ్ళు లేచడానికి చూస్తారు, అందుకే కలిసి రాం. ఓ, మంచి స్కీమే. అమ్మాయి ఇంకా రెడీ అవుతుందా? చాలే రమ్మనండి. ఒకే చోట ఎక్కువసేపు ఉంటే నాకు ప్రమాదం ఉంటుంది. అమ్మాయి నచ్చింది. పేరేంటి? మానస. పేరు కూడా బాగుంది. నా పేరు వీరశివుడు. నీ చేత్తో కాఫీ ఏమన్నా ఇస్తావా? కాఫీ అంటే ఇవ్వు. పల్నాటి పౌరుషం కనబడుతుంది. మళ్ళీ నచ్చినావు నువ్వు నాకు. ఏం చదువుకున్నావు? 10 పాస్ అయినావా? ఫారిన్ లో ఎంఎస్ అయింది. అంటే 10 కూడా పాస్ అవ్వలేదా? ఏ ఊరి నుంచి వస్తున్నారు? జమ్మల మడుగు. ఎన్ని సుమల్లో వచ్చారు? 2. ఓహో. రాను పోను ఎంత ఖర్చు అవుద్ది? రాను పోను 10,000 అవుద్ది. భోజనాల ఖర్చు ఒక 5 అవుద్ది కదా? అవుద్ది. మొత్తం కలిపి 15,000. అమ్మాయి నాకు నచ్చినది. అమ్మా నాయనలతో మాట్లాడి లగ్గాలు పెట్టుకోండి. వచ్చేటప్పుడు 10,000, వెళ్ళేటప్పుడు 5,000 బొక్క. వస్తావు? నచ్చానంట, నచ్చాను. ఆ ఎద్దు మొహానికి నచ్చడం కూడానా? అసలు అసలు వాణ్ణి పెళ్లి కొడుకుగా ఎలా అనుకున్నారమ్మా? చదువుకుంటాను అంటే అందరినీ ఒప్పించగలిగాను, కానీ నీకు నచ్చిన వాడిని తీసుకొచ్చి చేయమనే అధికారం నాకు లేదమ్మా. అబ్బాయి బాగున్నాడు కదూ? ఒడ్డు పొడుగున్నాడు, కోరమేసం ఉంది. బాగుంటే నువ్వే చేసుకో. ఈ వయసులో ఈవిడ పెళ్లి చేసుకుంటే బాగుండదేమోనమ్మా. హలో 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 హలో. అబ్బాయి నచ్చడా? నువ్వైనా చెప్పు బాబు, అబ్బాయికి ఏం తక్కువ? అన్నీ ఎక్కువే, కాకపోతే పేరే బాలేదు. పేరా? వీరశివుడు ఏంటండి వైల్డ్గా. ఏ సాంబశివుడో సదాశివుడు అయినా పర్లేదు, కానీ పేరుకు తగ్గట్టే సూమోలో దిగాడు, వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు, కళ్ళకి కళ్ళజోడు పెట్టుకున్నాడు. ఓకే, నో ప్రాబ్లం, ఒప్పుకుంటాం. కానీ పక్కనే కాపలాగా ఉన్న పందులను చూస్తుంటే బాబుకు శత్రువుల ఫలం గట్టిగానే ఉంటుంది. ప్రస్తుతం బాబు బ్యాచిలర్ కాబట్టి రౌండ్ ది క్లాక్ ఆ పందులు ఉంటాయి. రేపు పెళ్ళైన తర్వాత తిని ఉంటుంది.
శత్రువులు మంచి టైం చూసి బాబుని వేసి అనుకోండి, ఏంటి పరిస్థితి? పోతాడు. పోయినా పర్లేదండి, పోయినా పర్లేదు, వారం రోజులు లేట్స్ మన అమ్మకి ఇంత రాసి పెట్టిందని వదిలేస్తాం. కాళ్ళు చేతులు పోయి ప్రాణాలతో ఉంటేనే ప్రాబ్లం. మీలాగే మీ అమ్మాయి కూడా వాడిని ఒక కుర్చీలో కూర్చోబెట్టి లైఫ్ లాంగ్ సేవలు చేస్తూ బతకాలి. అంతకు మించి బాబుకి పేరు పెట్టడానికి కూడా ఏం లేదు. ఏమి ఏమి ఏమీ లేదు. వచ్చే నెలలో ముహూర్తాలు బాగున్నాయంట. పంతులు గారికి కబురు పెట్టమన్నాడు. మానసికి సంబంధం చేయడం నాకు ఇష్టం లేదండి. చదువుకున్న పిల్ల కదండి, ఇలాంటి వాడితో ఇమ్మలేదు. బాగా చదువుకున్న సంబంధం కాకపోయినా వ్యవసాయం చేసుకునే సంబంధమైనా పర్వాలేదు, కానీ కాపలాగా ఇలా మందిని వెంటేసుకునేవాడు మాత్రం వద్దండి. తను మీ బిడ్డమ్మా, మీకిష్టం లేని సంబంధం ఏదీ ఖాయం చేయను. మంచి సంబంధమే చూద్దాం. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ అమ్మాయి నీకు ముందే తెలుసా? ఎవరికి చెప్పకండి. ఆ అమ్మాయి నాకు అబ్రాడ్లోనే తెలుసు. అమ్మాయి కోసం వచ్చావా? ఏదో అలాంటిదే సార్. ఆ అమ్మాయి కోసం వాళ్ళ అన్నయ్యతో ఫ్రెండ్షిప్ చేసి ఈ ఇంట్లోకి వచ్చావా? బాగా క్యాచ్ చేశారు సార్. అందరినీ బాగానే వాడుతున్నావు ఇంట్లో, ఎవరిని వదిలిపెట్టకుండా వాడుతున్నావు కదా. ఆఖరికి కాళ్ళు చేతులు లేని కూడా వదిలిపెట్టడంలా. అబ్బా ఏం వాడకమయ్యా. అబ్బో బాగా వాడుతున్నావు కదా, నన్ను కూడా కావాలంటే వాడుకో. ఆల్రెడీ వాడేసింది సార్. ఓహో, నన్ను కూడా వాడేవా? అబ్బో వాడుతున్నాడు రా, బాగా వాడుతున్నాడు. నీకు తెలియటంలా పిచ్చి ఏదో వల్లారా. ఇట్స్ ఓకే. హలో వెన్నెలా? అత్తయ్య, ఇంట్లో నాకు సంబంధం చూసారా, కానీ నాకు బావంటే ఇష్టం అత్తయ్య. బావం తప్ప ఇంకెవరిని ఊహించుకోలేను. బాయ్. అలాగే అలాగే వెళ్ళి ఇటెక్కడమ్మా ఉంటామండి. అలాగే అండి. బయలుదేరండి. వెళ్ళండి వెళ్ళండి. బావా ఇక నువ్వు గట్టెక్కినట్టే. ఒకడు ఎగ్జిట్ అయ్యాడు, ఇంకోటి ఎంట్రీ ఇచ్చాడు. కర్మ. ఎట్టకేలకు దీని పెళ్లి కుదిరింది బాబు. నిన్ను ఇష్టపడి తనకు కావలసినట్టుగా మార్చుకుంటా అంటున్నాడు. అది అమెరికా సంబంధం. నువ్వు సంతోషంగా ఉంటావురా. పెద్దంటి సంబంధం అమెరికా సంబంధం అయితే తను సంతోషంగా ఉండదు మామయ్య. తను ఎప్పుడు నవ్వుతూ ఉండేలా చూసుకునేవాడు ఉంటేనే తను సంతోషంగా ఉంటుంది. ఎక్కడో దూరంగా ఉన్న ప్రపంచానికి పంపిస్తే తను నవ్వుతూ బతికేది మామయ్య. తనలో ఉన్న అందమైన ప్రపంచాన్ని ప్రేమించేవాడు దొరికితేనే తను సంతోషంగా ఉంటుంది. మార్చుకోవడానికి తన లోపం కాదు మామయ్య, అద్భుతం. ఆ అద్భుతాన్ని ప్రతి క్షణం ఆనందిస్తూ ప్రేమించేవాడు దొరికితేనే తను సంతోషంగా ఉంటుంది. మన పిల్ల కాబట్టి మనం ఆశపట్టంలో తప్పు లేదురా. కానీ ఈ రోజుల్లో అంత అర్థం చేసుకునేవాళ్ళు, భరించేవాళ్ళు ఎక్కడ దొరుకుతారు? ఒక్క ఛాన్స్ ఇస్తావా? జీవితాంతో ఇక్కడ పెట్టుకుని చూసుకుంటాను.